సినిమా నచ్చకపోతే నా నెక్స్ట్ మూవీ హిట్ తుడి చూడొద్దు అంటూ నాని స్టేట్మెంట్తోనే అర్థమవుతోంది ఆ మూవీపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో. నిజంగా ఆయన అంచనాలను తలకిందులు చేయలేదు కోర్ట్. చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్లో కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ బొమ్మ కోలీవుడ్ రీమేక్కి రెడీ అవుతోంది. నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న బొమ్మ కోర్ట్ స్టేట్ వర్సెస్ అ నోబడీ. హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్స్ గా, ప్రియదర్శి కీ రోల్లో తెరకెక్కిన కోర్ట్ మూవీ సూపర్ హిట్ అయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీమ్ ని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఈ మూవీ టీమ్ ని ప్రశంసిస్తూ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక యాక్టర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ పంపారు. చందు జాబిలి క్యారెక్టర్స్ కి రోషన్, శ్రీదేవిలకు ఎంత పేరొచ్చిందో లాయర్ రోల్లో ప్రియదర్శి మరోసారి తన మార్క్ చూపించాడు. మంగపతి క్యారెక్టర్ లో శివాజీ పెర్ఫార్మెన్స్ మూవీకే హైలైట్. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్ కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్ గా నిలిచింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించిన ఈ కోర్ట్ మూవీని వాల్ పోస్టర్ బ్యానర్ పై హీరో నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. సుమారు 10 కోట్లతో నిర్మించిన కోర్ట్ తొలి రోజే 8 కోట్లను రాబట్టుకుంది. ఫైనల్ రన్ ముగిసేసరికి 50 కోట్లకు పైగా కొల్లగొట్టిందని టాక్. ఇప్పుడు ఈ బొమ్మ తమిళంలో రీమేక్ కి రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కత్రేజన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ ఎప్పుడో కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. రోషన్, శ్రీదేవి క్యారెక్టర్స్ ని న్యూ కమర్స్ తో తెరకెక్కిస్తున్నారట. ప్రొడ్యూసర్ కత్రేసన్ కొడుకు కృతిక్, దేవయాని కూతురు ఇనియా తెరంగేట్రం చేయబోతున్నారని టాక్. ప్రియదర్శి క్యారెక్టర్ ని ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడని టాక్. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నారట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట. దేవయాని డాటర్ ఇప్పటికే సరిగమప సీజన్ 5 లో సింగర్ గా ప్రూవ్ చేసుకుంటోంది. మరి మదర్లా తను కూడా హీరోయిన్ గా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంటుందేమో చూడాలి.